హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను కొత్తిమీర పుదీనా రోటి చట్నీని తయారు చేసి చూపించబోతున్నాను. ఎంతో రుచిగా ఉండే ఈ కొత్తిమీర పుదీనా చట్నీ జీర్ణ వ్యవస్థను శుద్ధి చేసి జీర్ణక్రియ సక్రమంగా జరగడానికి ఉపయోగపడుతుంది. ముందుగా కొత్తిమీర పుదీనా చట్నీ తయారు చేయడం కోసం ఇక్కడ నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర, ఒక పెద్ద కట్ట పుదీనాను తీసుకున్నానండి. ఇప్పుడు కొత్తిమీర పుదీనా ఆకులను, కొంచెం లేతగా ఉన్న కాడలను సపరేట్ చేసుకోవాలండి. ముదురుగా ఉన్న కాడలను వేస్తే పచ్చడి వెగటుగా ఉంటుంది. చూడండి, కొత్తిమీరను ఈ విధంగా ఆకులు, కొంచెం లేతగా ఉన్న కాడ భాగం వరకు సపరేట్ చేశాను. అదేవిధంగా పుదీనాను కూడా ఆకులు, కొంచెం లేతగా ఉన్న కాడ భాగం వరకు సపరేట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఇలా శుభ్రం చేసిన కొత్తిమీర పుదీనాను నీటిలో నీరు క్లియర్గా వచ్చే వరకు శుభ్రంగా కడిగి ఒక చిల్లు గిన్నెలో వేసుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును గింజలు, ఈనెలు తీసివేసుకొని నీటితో శుభ్రంగా 2-3 సార్లు కడగాలండి. శుభ్రంగా కడిగిన చింతపండులోకి తిరిగి చింతపండు మునిగేదానికంటే ఎక్కువగా వాటర్ పోసుకొని చింతపండును నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టీ స్పూన్ల నూనెను వేసుకొని నూనెను వేడి చేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ ధనియాలు, మనం తినే కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 8 వరకు ఎండుమిర్చిని యాడ్ చేశానండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని వీటన్నిటినీ కూడా బాగా వేయించుకోవాలండి. ఇక్కడ నేను వాడుతున్న ఎండుమిర్చి బాగా కారంగా ఉన్నాయండి, అందుకే తక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిగిలిన నూనెలో ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని కొత్తిమీర పుదీనాను కలుపుకుంటూ బాగా వేయించుకోవాలండి. ఈ కొత్తిమీర పుదీనా చట్నీకి నాటు కొత్తిమీర పుదీనా వాడినట్టయితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చట్నీ రైస్లోకే కాకుండా రోటీస్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఆకు మొత్తం మగ్గిపోయి బాగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు రోట్లోకి ముందుగా వేయించి చల్లార్చుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులను యాడ్ చేసుకోవాలండి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు, 2-3 చిటికెళ్ళ పసుపుని యాడ్ చేసుకోవాలండి. మొదటగా ఇవన్నీ మెత్తగా పౌడర్ లాగా అయ్యే వరకు దంచుకోవాలండి. ఇప్పుడు పౌడర్ లాగా దంచుకున్న తర్వాత ఇందులోకి 10-12 వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా యాడ్ చేసి ముందుగా నానబెట్టుకున్న చింతపండును యాడ్ చేసుకోవాలండి. చింతపండును యాడ్ చేసిన తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత తిరిగి వెల్లుల్లి, చింతపండు కూడా పౌడర్లో కలిసేటట్టు నూరుకోవాలండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులోకి ముందుగా వేయించి చల్లార్చుకున్న కొత్తిమీర పుదీనాను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తిరిగి మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలండి. చట్నీ కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే చింతపండు నానబెట్టిన నీటిని కొంచెం యాడ్ చేసుకొని చట్నీని కొంచెం లూజ్గా ఉండేటట్టు నూరుకోవచ్చండి. ఇలా లూజ్గా ఉంటే దోశల్లోకి, ఇడ్లీలోకి, రోటీస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చట్నీ మెదిగిపోయిందండి. ఇప్పుడు రోట్లో నుంచి తీసివేసుకోవాలి. రోటి పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే అన్నంలోకి కలుపుకోవటానికి బాగుంటుందండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు, ఆకలి మందగించినప్పుడు ఈ కొత్తిమీర పుదీనా చట్నీని ఆహారంలో తీసుకోవడం ద్వారా నోటికి రుచి దొరకటమే కాకుండా జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుందండి. చూడండి, కొత్తిమీర పుదీనా చట్నీ రెడీ అయిపోయింది.
దీనికి తాలింపు లేకపోయినా కూడా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. తాలింపు పెడితే ఒక రుచి, తాలింపు పెట్టకపోతే మరొక రుచితో ఉంటుందండి ఈ చట్నీ. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4-5 టీ స్పూన్ల నూనెను యాడ్ చేసుకొని నూనెను వేడి చేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకొని పప్పులన్నీ కూడా మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. పప్పులు కలర్ చేంజ్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని 2 ముక్కలుగా చేసి యాడ్ చేసుకొని ఎండుమిర్చిని కూడా వేయించుకోవాలండి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని 2 రెమ్మల కరివేపాకును యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తాలింపు బాగా వేగిపోయిందండి. ఇందులోకి ముందుగానే నూరి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా చట్నీని వేసుకొని తాలింపు బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర పుదీనా రోటి చట్నీ రెడీ అయిపోయింది. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.